వందనాలండి. ఈరోజు 28 డిసెంబర్. మన కోపాన్ని కొట్టివేయాలి అనే నిర్ణయం తీసుకుందాం. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఆత్మీయంగా ఎదగాలంటే ఈ కోపం అనేది చాలా అడ్డుగోడలాగా ఉంటుంది. కాబట్టి మనం కోపాన్ని డిలీట్ చేసుకుందాం ఈ కొత్త సంవత్సరంలో. యాకోబు పత్రిక 1:20లో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. ఇంత ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంటే మనము నీతిమంతులు కావాలంటే కోపం అనేది అడ్డుగోడగా ఉంటుంది. కాబట్టి కోపం తప్పనిసరిగా మనలో నుంచి తీసివేయాలి. గత సంవత్సరం అంతా మన నడవడి ఏ విధంగా ఉందో అని పునః పరిశీలించుకుంటే అన్ని పాపముల కంటే ఎక్కువగా కోపం అనేది మనకు కనపడుతుంది. దాని ద్వారా మనలను మనమే కాకుండా ఇతరులను కూడా ఎక్కువగా బాధ పెట్టాము అని తెలుసుకుంటాం. కోపము అనే పదము ప్రమాదంలోకి దారితీస్తుంది. ఇంగ్లీష్లో చూస్తే యాంగర్ లీడ్స్ టు డేంజర్ అని అనుకోవచ్చు. అంటే ఒక్క అక్షరమే తేడా, యాంగర్ డేంజర్. అందరికీ కోపం వస్తుందిగా అంటారేమో. కోపం అనేది మారు మనసు పొందని వ్యక్తి లక్షణము మనలో ప్రత్యక్షపరుస్తుంది. అంతేగాక దేవుని రాజ్య స్వాస్థ్యము సంపాదించుకోవడానికి ఆటంకం అవుతుంది. దేవుడు ఇష్టపడేదానికి విరుద్ధంగా కోపం నిలుస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. సమస్త దుష్టత్వానికి మూలం కోపమే కాబట్టి ఇది శపించబడినది. గర్వము, అంతస్తు, అసూయ లాంటివన్నీ కోపానికి కారణాలవుతాయి. ఎలీషా ప్రవక్త యోర్దాన్ నదిలో స్నానం చేయమని నయమానికి చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. యోనాకు దేవుడు చెప్పిన మాట వినలేదు. ఎందుకంటే తన పరువు పోతుందనే కోపం వచ్చింది. దేవుడు మళ్ళీ వాళ్ళని బాగు చేసినప్పుడు చాలా ఫీల్ అయిపోయాడు. మన సోదరి మనలను దేవుడు ఆశీర్వదిస్తే అసూయతో మనకు కోపం వస్తుంది. కయ్యూనుకు హేబెలుపై, దావీదుపై సౌలుకు, యాకోబు యోహాను అనే 2 శిష్యులపై మిగిలిన 10 మంది శిష్యులకు వచ్చిన కోపము ఈ కోవకు చెందిందే. దేవుడు ఈ పాపాన్ని సహించలేడు అనే దానికి ఉదాహరణ మోషే కోపం వల్ల వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1-12 వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. ఉజ్జియా రాజు యాజకులపై కోపం తెచ్చుకుంటానే అతనికి కుష్ఠరోగం వచ్చింది. అపోస్తుల కార్యం 15:36-39లో పౌలు బర్నబా మధ్య జరిగిన పోట్లాటను సాకుగా చూపిస్తుంటారు కొంతమంది. వాళ్ళకే వచ్చింది కదా కోపం అని. సొలొమోన్ రాజు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతము ఇచ్చును, తప్పులు క్షమించుటాటి వానికి ఘనతనిచ్చును అన్నాడు. కోపం వచ్చినా కూడా ఎక్కువసేపు మనలో ఉంచుకోకూడదు. తెలివిలేని వారి హృదయంలో కోపం స్థిరంగా ఉండిపోతుంది. సూర్యాస్తమయం ముందే మన కోపం తగ్గిపోవాలి. కీర్తన 35లో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును అని దేవుని గురించి చెప్పబడింది. ఆ దేవుని బిడ్డలం కాబట్టి మనం కూడా ఆ విధంగానే ఉండాలి. ఈ సంవత్సరం ముగియక ముందే మనకెవరిపైనా కోపం ఉంటే వారితో సమాధాన పడాలి అని నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, ఈ కోపం అనే గుణము మాలో నుంచి తొలగించమని ఈ కొత్త సంవత్సరంలో కోపం లేకుండా ఉండే బిడ్డలుగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.